పుష్ప సినిమాలో రప్ప రప్ప డైలాగు రాజకీయాల్లో తెగవాడేస్తున్నారు. ఏపీలో రప్పా రప్పా నరికేస్తామని చెప్పి వైసీపీ కార్యకర్తలతో పోస్టర్లు వేయించి వాళ్ళను జైలు పాలు చేశారు. తెలంగాణలోనూ రప్పా రప్పా పోస్టర్లు అయితే కనిపించాయి. అయితే తెలంగాణలో ఆ డైలాగ్ ను వాడేవారు కాస్త తెలివి ప్రదర్శించారు. రప్పా రప్పాతోనే ఆపేశారు. దాంతో పెద్దగా వివాదం కాలేదు. వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుంది. పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధిక చోట్లు భూములన్నీ రియల్ ఎస్టేటర్లు వెంచర్లయ్యాయి. ఆ రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాల్సిందేనని హరీష్ రావు మహాధర్నా నిర్వహించారు. ఆ ధర్నాలోకి కొంతమంది కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొచ్చారు. ఈ ప్లకార్డులపై 2028లో రప్పా రప్పా 3.0 లోడింగ్ అని రాసి ఉంది. ఇక ఆ ప్లకార్డుల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆ పోస్టర్లో హరీష్ రావు తప్ప మరొకరి ఫోటో లేదు. కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు అస్సలు లేవు. దాంతో ఈ డైలాగ్ హరీష్ రావుది మాత్రమేనని అర్థమవుతుంది. ఆ ప్లకార్డులు ఎవరైనా కార్యకర్త సొంతంగా తయారు చేసుకువచ్చాడా లేకపోతే ఇంటెన్షనల్గా అందించారా అన్నది మాత్రం సస్పెన్స్గా మారింది. ఏపీలో ఇలాంటి ప్లకార్డులు వైరల్ కావడంతో తెలంగాణలో కూడా హాట్ టాపిక్ అయ్యారు.